రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్లు అంటే ఏదైనా పర్లేదు నేను రిస్క్ తీసుకుంటాను నాకు వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ అలాగే ఉంటాయి అంతేనా ఆలోచనలు ఎలా ఉంటాయి యాక్చువల్గా ఇక్కడ రిస్క్ అంటే మనం ఆ బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవాలి దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మనం ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ అనేది బట్ ఇదేమి స్ట్రైట్ లైన్లో రాదు ఫ్లక్చువేషన్స్ ఇందులో ఉంటాయి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఇదేంటంటే మిమ్మల్ని వాలటైల్ మార్కెట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది నాకు ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే మర్చిపోవాలి 10 years 11 years 12 years అలా మన రియల్ ఎస్టేట్లో అదే చేస్తాం కదా గోల్డ్లో అదే చేస్తాం మన ఈక్విటీస్లో దిగినా కూడా అంతే మూమెంట్ మనం పెడితే వెయిట్ చేయాలి నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీలో పెట్టమంటుంటారు మరి ఆ టైంలో నేను 100% రిస్క్ తీసుకుంటాను అనుకున్నప్పుడు 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు నమస్కారం అండి సో ఇన్వెస్టర్లు రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్లు అంటే ఏదైనా పర్లేదు నేను రిస్క్ తీసుకుంటాను నాకు వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ అలాగే ఉంటాయి అంతేనా ఆలోచనలు ఎలా ఉంటాయి యాక్చువల్గా అంటే రిస్క్ అనేది చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు సో అసలు ముందు బేసిక్ ఏంటంటే అసలు ఈక్విటీ అంటే ఏంటి ఫస్ట్ ఆ బేసిక్ వద్దాం ఈక్విటీ అంటే నథింగ్ బట్ ఒక కంపెనీలో ఒక షేర్లో ఒక పార్ట్ సో ఆ కంపెనీ కనుక బాగా పర్ఫామ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి అప్పుడు మన షేర్కి డిమాండ్ పెరుగుతుంది అప్పుడు మనకి ప్రైస్ పెరుగుతుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ రిలయన్స్ కంపెనీలో ఒక షేర్ కొన్నాను 100 రూపీస్కి రిలయన్స్ బాగా పర్ఫామ్ చేసింది సో రిలయన్స్ జియో బాగా పర్ఫామ్ చేసింది అనుకుందాం అప్పుడు మనకి ఆ షేర్కి డిమాండ్ పెరిగి మనకి 100 కాస్త 200 కొనడానికి మార్కెట్లో దొరుకుతారు అదే కాకుండా నేను రిలయన్స్ క్యాపిటల్లో పెట్టుంటే సో సేమ్ రిలయన్స్ బ్రాండ్ ఒకళ్ళ అన్నది ఒకళ్ళ తమ్ముడికి అది ఫ్రాడ్ చేశారని చెప్పేసి నెగిటివ్కి కూడా వెళ్ళింది సో ఇక్కడ రిస్క్ అంటే మనం ఆ బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్న మన మనీని మొత్తం పోయే రిస్క్ కూడా ఉంటుంది సో రిస్క్ ఎంతవరకు తీసుకోవాలి దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మనం ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ అనేది అండ్ హిస్టారికల్లీ ఈక్విటీ అనేది ఉన్న మిగిలిన అసెట్ క్లాసెస్తో పోలిస్తే ఒక 10-15 years పీరియడ్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఓకే సో బీట్ అండ్ ఎఫ్డి బీట్ రియల్ ఎస్టేట్ గోల్డ్ వీటన్నిటితో పోల్చినా కానీ ఈక్విటీ సుపీరియర్ రిటర్న్స్ ఇచ్చింది యావరేజ్ అండ్ రియల్ ఎస్టేట్ చూస్తే 12% వరకు ఇస్తుంటుంది ఈక్విటీ హ్యాస్ బీటెన్ వర్స్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా వర్స్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఆ కేటగిరీలో తీసుకున్న 12 కన్నా ఎక్కువ ఇచ్చింది ఓకే ఎఫ్డి మనకి 7 to 8%, గోల్డ్ కూడా అంతే 8-9% వరకు ఇచ్చింది. ఒక 10 years పీరియడ్ తీసుకుంటే ఈక్విటీ అనేది వీటన్నిటిని బీట్ చేసింది. బట్ ఇదేమి స్ట్రైట్ లైన్లో రాదు, ఫ్లక్చువేషన్స్ ఇందులో ఉంటాయి, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇదేంటంటే మిమ్మల్ని వాలటైల్ మార్కెట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఒక సంవత్సరం బాగా పెరగచ్చు, ఒక సంవత్సరం అసలు పెరగకుండా ఉండొచ్చు, ఒక సంవత్సరం మైనస్ అవ్వచ్చు. వీటన్నిటిని తట్టుకొని ఎవరైతే నిలబడతారో వాళ్ళకి మాత్రమే ఆ రిటర్న్స్ అనేవి దొరుకుతాయి. సో ఈ రిస్క్ అనేది ఏంటంటే చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు నేను 30% రిస్క్ 50% రిస్క్ తీసుకోగలను అంటారు. అంటే వాళ్ళు పెట్టేది ఒక 10 lakhs 50% అంటే 5 lakhs అయినా ఉండగలను అనుకుంటారు. కానీ అది ఇప్పుడే ఎందుకు అవ్వాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఎందుకు అవ్వకూడదు? సో ఇప్పుడు 2020లో వాళ్ళ మనీ మెచ్యూర్ అయింది అనుకోండి, 2015లో పెట్టి కోవిడ్ టైం ఒకేసారి మార్కెట్లో క్రాష్ అయింది. విత్ ఇన్ ఏ మంత్ కూడా కాదండి, విత్ ఇన్ ఏ వీక్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు. 3 daysలోనే టపా 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 పడిపోయాయి మార్కెట్లు. సో ఆ టైంలో వాళ్ళ మనీ అప్పుడు అవసరమైతే సో ఎంత రిస్క్ తీసుకోగలను ఇన్వెస్టర్లు అయినా కానీ మనకంటూ ఒక సరైన అసెట్ అలొకేషన్లో పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. మనం రిస్క్ని కనుక అండర్ ఎస్టిమేట్ చేస్తే కనుక మనకి చాలా హెవీ లాస్ అయితే అవుతుంది. సో ఒక కేస్ స్టడీ కనుక చూస్తే కనుక 2008లో ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. సో అప్పుడు ఏంటంటే అప్పుడే మార్కెట్లు ఎవ్రీ ఇయర్ 40% పెరిగాయి. సో 2004 40%, 5 40%, 6 40%, 7లో కూడా అట్లానే పెరిగాయి. ఓకే, ఏమనుకున్నా అంటే ఇది ఒక ఈజీగానే పెరుగుతుంది అని చెప్పి ఇన్వెస్ట్ చేశాడు. 2008లో చూస్తేనేమో ఆర్థిక మాంద్యం వల్ల ఇప్పుడు వరకు పెరిగింది కాస్త 3 times పడిపోయింది. ఆయనకి మేము మళ్ళీ స్మాల్ క్యాప్ పెట్టాడు. ఓకే, ఆల్మోస్ట్ 10 లక్షలు పెడితే 2 లక్షలు అయింది. సో ఎవరైతే నేను 100% ఈక్విటీలో పెడతారంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్కి సిద్ధపడాలి. సో మీ 10 లక్షలు 2 లక్షలు అయితే ప్రశాంతంగా నిద్రపోగలరా లేరా? నిద్రలో పడుతుంది యాక్చువల్గా. మనకు ఏదైనా ఒకటి పెట్టాము అనుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్లు రిటర్న్లు వస్తూ ఉంటాయని అనుకుంటాం కదా. రిటర్న్ సంగతి దేవుడు ఎరుగు. అది 2 లక్షలు ఇంక 10 లక్షలు ఎప్పుడు అవ్వాలి? అసలు ఇది ఉంటుందా లేదా తెలియదు. అసలు ఈ అన్సర్టనిటీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇది మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే అసలు వాళ్ళు మళ్ళీ ప్రెషర్ తీసుకొస్తారు. సో వీటన్నిటిని తట్టుకొని ఉండాలి. ఆయన ఏం చేశారంటే ఎగ్జిట్ అయిపోయాడు. అప్పుడే 10 లక్షలు పెట్టేసి 2 లక్షలకి ఎగ్జిట్ అయ్యి మార్కెట్ చెడ్డది అనలైజ్ చేసుకోలేక ఆయన ఎంటర్ అవ్వడం తప్పు ఎంటర్ అయ్యాడు. మళ్ళీ సేమ్ పర్సన్ రియల్ ఎస్టేట్ కొన్నాడు, అక్కడ రిటర్న్ ఏమీ రాలేదు. బట్ స్టిల్ రియల్ ఎస్టేట్ అది సేఫ్ జోన్ అనిపించింది.
ఏంటంటే ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆయన ఏంటంటే సరిగ్గా టైంలో ఎంటర్ అవ్వలేదు. సరే ఎంటర్ అయ్యాడు, ఎక్కువ కాలం ఉండాలి. ఆయన ఎగ్జిట్ అయిన తర్వాత 2 yearsకి మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోయింది మార్కెట్. ఓకే. సో మళ్ళీ తిరిగి అవే వాల్యూస్ అయితే ఎప్పుడైతే ఆ 10 లక్షలు వచ్చిందో ఆ 10 లక్షలు ఒక 2-3 yearsకి సెట్ అయిపోయింది. మళ్ళీ తిరిగి 10 lakhs అయింది. ఆయనకి ఏంటంటే అర్థం కావట్లేదు, నేను పెట్టిన వెంటనే మార్కెట్ పడుతుంది, నేను బయటకు వచ్చిన తర్వాత మార్కెట్ పెరుగుతుంది. ఇదంతా గ్యాంబ్లింగ్. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆయన రిస్క్ ఎక్కువ తీసుకోగలను అనుకున్నాడు. 30% 40% పోయినా పర్వాలేదు అన్నట్లే పెట్టాడంట. బట్ ఎప్పుడైతే అది 80% ఫాల్ అయిందో పీర్ ప్రెషర్స్ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం మొదలుపెట్టారు. అండ్ ఆయనకు ఈక్విటీస్లో పెట్టిన వాళ్ళందరూ ఎఫ్డీస్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నారు. దీనికంటే అది కొంచెం బెటర్ అనిపించింది ఆ టైంలో. వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి, ఈయనకి రిటర్న్స్ ఏమీ రావట్లేదు. సో బిహేవియర్ ఏం చేసిందంటే మన రాంగ్గా వైపు డైవర్ట్ చేసేసింది. సో ఎప్పుడు కానీ మనం 100% ఈక్విటీస్కి వెళ్ళాలంటే మనం లాంగ్ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ తీసుకోవాలి. లాంగ్ అంటే ఎంత? లాంగ్ అంటే మోర్ దెన్ 10 years అండి. ఓకే. ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే మర్చిపోవాలి. 10 years, 11 years, 12 years అలా. మన రియల్ ఎస్టేట్లో అదే చేస్తాం కదా, గోల్డ్లో అదే చేస్తాం. నేను నాకు వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతాను, ఎప్పుడు కొన్నారు ప్లాట్స్, లేదా పొలాలు అయితే ఎప్పుడు కొన్నారు. కొంతమంది చెప్తారు మా తాతలు హెరిడేటరీగా వస్తున్నాయి, మేము కొన్నా కానీ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాతే అమ్ముతున్నాం. ఓకే. సేమ్ షుడ్ బి ఇన్ ద కేస్ ఆఫ్ ఈక్విటీస్ ఆల్సో. సో మీరు కరెక్ట్ కొనాలనుకుంటే లాంగ్ హారిజన్తోనే రండి. ఎందుకంటే మనం సింప్లీ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ బిజినెస్. సో ఇప్పుడు మనం కనుక ఒక బిజినెస్ పెడితే నెక్స్ట్ డే ప్రాఫిట్లోకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు అలా అనుకుంటే అసలు బిజినెస్ చేయకూడదు. సో మనం ఈక్విటీస్లో దిగినా కూడా అంతే. ద మూమెంట్ మనం పెడితే వెయిట్ చేయాలి, ఆ బిజినెస్ 10 times పెరగాలి, అప్పుడు మనకి మనీ బాగా రావాలి. అలాంటి గోల్ హారిజన్తో రావాలి. అంటే స్ట్రాంగ్ ఎమోషనల్ డిసిప్లిన్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్కి వాళ్ళ బిహేవియరే మెయిన్ ఎనిమీ. వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోరు. ఇది పెరుగుతుంది అంటే ఇక ఇట్లా ర్యాట్ రేస్ లాగే వస్తారు, అందరూ వచ్చి పెట్టేస్తారు. పడుతుంది అనగానే అందరూ వచ్చి వెళ్ళిపోతారు. ఈ ఒక ఇన్వెస్టర్ గురించి చెప్తాను మేడం. హిస్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. న్యూస్ చాలా బాగా ఫాలో అవుతాడు. ఈ ఆపరేషన్ సింధూర్ అప్పుడు యుద్ధం వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రముఖ జర్నలిస్ట్ చెప్పారు. ఓకే. అనివార్యమైన పరిస్థితి వచ్చింది, గట్టి పరిస్థితుల్లో యుద్ధం తప్పదు. ఆ రోజు రాత్రి కూడా ఆయన అంటే రాత్రి 12 ఆ టైంకి ఏంటంటే పాక్ ఇండియన్ సిటీస్ మీద అటాక్ చేస్తూ మన ఇండియన్ మిలిటరీ దాన్ని తిప్పికొట్టు ఈ వీడియోస్ అన్నీ చూశాడు. నైట్కి ఉన్న ఫండ్స్ అన్ని సేల్ చేసేసాడు. ఓకే. అవన్నీ 20-30% లాస్లో సెల్ అయినాయి అప్పటికప్పుడు. ఆ జర్నలిస్ట్ చెప్పాడు, ఆ వీడియోస్ అవన్నీ చూశాడు. ఓకే ఇట్లయితే యుద్ధం వచ్చేటట్లు ఉందని చెప్పేసి నా ఉన్నాయి కూడా పోతాయని చెప్పేసి సెల్ చేసేసాడు. బట్ ఎందుకు వచ్చాను ఆ విషయం మర్చిపోయాడు. ఆ టైంలో ఆయనకి ఇన్స్టాంట్ ఎమోషన్ కలిగింది, సెల్ చేసేసాడు. తీరా చూస్తే ఈ రోజుకి మొత్తం రికవర్ అయిపోయాయి. సో మన ఎమోషన్స్ మనం ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన షార్ట్ టర్మ్ లిక్విడిటీకి మనీ ఉంచుకోవాలి. ఇంకొంత మంచి చేసేది ఏంటంటే ఈక్విటీస్లో మనీ తీస్తారు బాగానే, 4 years 5 years పెడతారు. బట్ షార్ట్ టర్మ్ మనీ అవసరాలు ఉంచుకోరు. రేపు ఇల్లు కొనేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్లాన్ చేసుకుంటారు. ఇల్లు కొనేటప్పుడు చాలామంది ఒక బడ్జెట్ అనుకుంటారు, ఒక 80 లక్షలు అంటే దిగిన తర్వాత అది 1 కోటి అవుతుంది. సరైన ప్లానింగ్ లేకపోతే ఈ 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళకి ఎక్కడ కనిపిస్తాయి, ఈజీగా తీసేస్తారు. అప్పుడేమవుతుంది, ఈ 20 లక్షల ప్రాఫిట్కే క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో మనకేంటంటే షార్ట్ టర్మ్ లిక్విడిటీ సరైన లేకపోయినా కానీ మనం 100% ఈక్విటీలోకి దిక్కకూడదు. అండ్ ఎప్పుడు మార్కెట్ని టైం చేయకుండా ఎస్ఐపి ద్వారా వెళ్ళండి. ఎస్ఐపి, ఎస్టీపీ ఇలాంటి రూట్స్లో వెళ్ళండి. సో మనకి అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం టైం చేస్తున్నామంటే అది కరెక్ట్ అయితే రివార్డు, లేకపోతే ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే లాస్ట్ 10 yearsలో మార్కెట్లో మహా అయితే ఒక 10-15 బెస్ట్ డేస్ ఉంటాయి ఇయర్ మొత్తంలో. 10 years పీరియడ్లో ఎవరైతే ఈ 15 days మిస్ అయ్యారో వాళ్ళ రిటర్న్స్ 90% కన్నా తక్కువ ఉంటాయి. నాకు కనుక ఒక 10 lakhs ప్రాఫిట్ వస్తే వాళ్ళకి 1 lakh వస్తుంది. అంటే మీరు టైం చేసేటప్పుడు కరెక్ట్గా చేశారనుకోండి ఓకే. అదే రాంగ్గా టైం చేస్తే అలర్ట్గా ఉండాలి కదా. ఇవన్నీ వద్దనుకుంటే సిప్ ద్వారా పెట్టేయండి, ఈజీగా సరిపోతుంది. సో ఎటువంటి ఇన్వెస్టర్ అయినా కానీ హ్యూజ్గా 100% ఈక్విటీస్లోకి వెళ్ళకూడదు. ఈవెన్ వారెన్ బఫెట్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలకు సైతం వాళ్ళు క్యాష్లో పెట్టుకుంటారు 20-30%. ఎందుకంటే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సడన్గా ఒక కంపెనీ చీప్గా దొరికింది అనుకోండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే క్యాష్లో పెట్టుకోవాలి. సో జనరల్గా ఏంటంటే ఒక 60-70% ఈక్విటీస్లో పెట్టుకోండి. రిమైనింగ్ 20-30% క్యాష్ ఆర్ గోల్డ్
ఇలాంటి వాటిలో పెట్టుకోండి. ఏంటంటే మనకి ఈ షాక్ అబ్జర్వర్స్ లాగా పనిచేస్తాయి. మంచి స్పీడ్ మీద వెళ్తున్నా స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది, గుద్దితే గట్టిగా వెహికల్ షాక్ అయితే గురదు. ఈ డెట్ గోల్డ్ ఏంటంటే షాక్ అబ్జర్వర్స్లా పనిచేస్తాయి. ఆ ఎఫెక్ట్ని కొంచెం తగ్గిస్తాయి. అప్పుడు మన పోర్ట్ఫోలియో అంతగా ఎఫెక్ట్ అవ్వదు. మన పోర్ట్ఫోలియో కనుక ఫుల్గా ఎఫెక్ట్ అయితే వేరే వాళ్ళు చెప్పిన మాటలకి మనం ఈజీగా లొంగిపోతాం. అదే వేరే వాళ్ళది 1 lakh పెడితే 90,000 అయ్యి మనది 1 lakh పెట్టి 95,000 అయితే మనం అంతగా రియాక్ట్ అవ్వం. ఓకే నాది మంచిగానే ఉంది, వాడే రాంగ్గా చేసుకున్నాడు అని చెప్పేసి అనుకుంటాం. బట్ మనం మొత్తం రాంగ్ అయిపోతే మాత్రం వేరే వాళ్ళ మాటలకు ఈజీగా లొంగిపోతాం. సో ఆల్వేస్ మెయింటైన్ క్యాష్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అది 10% అవ్వనండి, 20% అవ్వనండి. ఎందుకంటే ఇలాంటి టైంలో షాక్ అబ్జర్వర్స్గా వాడచ్చు. అండ్ సడన్గా మనకు ఆపర్చునిటీ దొరికితే ఎక్కడి నుంచి పెడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎమర్జెన్సీ నీడ్ వచ్చింది అనుకోండి, మనం మెయిన్ పోర్ట్ఫోలియో అమ్మకుండా ఈ పోర్ట్ఫోలియో తీసుకుంటాం. సో రిస్క్ చాలా ఉంటుంది ఈక్విటీస్లో, దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకుండా సో వాళ్ళ ఈక్విటీ వాల్యూని 80-90% పెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ మీకు హిస్టారికల్గా అసెట్ అలొకేషన్ చేసింది ఏం చెప్తుందంటే, ఎవరైతే 1995 నుంచి 2020 దాకా ప్యూర్ ఈక్విటీ పెట్టారో వాళ్ళతో పోలిస్తే 70-30% ఈక్విటీ అండ్ డెట్ ఈ మిక్చర్లో పెట్టిన వాళ్ళు 2-3% ఎక్కువ తీశారు రిటర్న్. జస్ట్ సింపుల్, వాళ్ళు ఏంటంటే ఈక్విటీ పెరిగినప్పుడు అమ్మేసేవాళ్ళు, డెట్ పడిపోయినప్పుడు కొనేసేవాళ్ళు. సింపుల్ ఇన్వెస్ట్మెంట్ రూల్. ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్తుంది, ఆల్వేస్ బై ద అసెట్ వెన్ ఇట్ ఈస్ లో. తక్కువలో ఉన్నప్పుడు కొనండి, ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మేయండి. ఇది ఫాలో అయితే నువ్వు మొత్తం ఈక్విటీ పెట్టినా నేను ఈజీగా బీట్ చేయగలను. సో మనం ఎప్పుడు ఆ అసెట్ అలొకేషన్ ప్రిన్సిపల్నే ఫాలో అవ్వాలి, ఎంత అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయినా కానీ. ఎంత అగ్రెసివ్, ఎంత రిస్క్ టేకింగ్ ఇన్వెస్టర్ అయినప్పటికీ కూడా అనలైజ్ చేసుకోవాలి, ప్రాపర్ గైడెన్స్. మన మూలాలను అయితే మర్చిపోకూడదు. ట్రూ. క్లోజ్ చేస్తాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.